పార్టీ పేరు మార్పుపై కేటీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పాదయాత్రలో ప్రజలకి వాస్తవాలు చెప్పాలి, బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది అంటున్నారు మహేష్ గౌడ్. దోపిడీ దౌర్జన్యం చేసినట్లుగా కేటీఆర్ ఒప్పుకున్నారన్నారు. సింగరేణి విద్యుత్ కొనుగోళ్లలో బీఆర్ఎస్ అవినీతి చెరిపేస్తే చెరిగిపోయేది కాదన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వారి పార్టీకి సంబంధించినవే అయినప్పటికీ రెండు విషయాలు వారు సుస్పష్టంగా ఒప్పుకున్నారు. గతంలో తప్పులు చేశామనే మాట, గతంలో ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనే మాట ఒప్పుకున్నారు. పాదయాత్ర చేస్తారంట. పాదయాత్రలు ఎవరు చేసినా స్వాగతిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చు. పాదయాత్రలు చేసినా ఇంకే యాత్ర చేసినా వాస్తవాలు మాత్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గత 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం కానీ, భూమి దోపిడీ కానీ, ప్రాజెక్టులపైన జరిగినటువంటి ప్రజా సొత్తు దోపిడీ కానీ, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఉన్నాయి. వీటన్నిటి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.